నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సరిత. ప్రజెంట్ నాతో పాటు రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. రైట్ సార్, ఫిష్ వెంకట్ గారు తెలిసిందే మనకి. సో చాలా మంచి మంచి సినిమాలు తీశారు. సో నిన్న మనకు అందిన తాజా వార్త ఏంటంటే ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆయన 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయినాయి అనేసి. సో మరి ఆయన వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మా అసోసియేషన్ని హెల్ప్ అడగడం జరిగింది. సో మా అంతు కూడా సహాయం చేయమని. సో ఈ విషయం గురించి మీరు విన్నప్పుడు మీకు కలిగిన స్పందన ఏంటి, మీ భావన ఏంటి ఇందులో? యాక్చువల్గా మా అసోసియేషన్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి అధ్యక్షులు చిరంజీవి గారు. ఆ తర్వాత చాలామంది చేశారు. మురళీమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రజెంట్ విష్ణు గారు ఉన్నారు. సో వీళ్ళు చేసిన తర్వాత కొంతమంది ఏదైతే మా అసోసియేషన్ తరపున యాక్టర్గా కార్డు ఉంటుందో వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ అని కానీ ఇవి కూడా కట్టాలనుకున్నారు. సంథింగ్ కట్టారు. ఇల్లు తర్వాత కొంతమందికి ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వాలి అనే దానిలాగా ఒక పెట్టుకున్నారు. మరి అది ఇంప్లిమెంట్ అయిందో లేదో నాకు తెలియదు. బట్ 2 కిడ్నీలు పోయాయి కాబట్టి ఎవరో దాత కరుణించి ముందుకు వస్తే, లేదంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చి చేస్తే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చేమో. కానీ ఏదైనా సినిమా జీవితంలో బయట కనబడినంత ఇదిగా ఉండదు. పైగా నేనింతే సినిమాలో ఒక పాట ఉంటుంది, కృష్ణానగరే మామ పాటలో. మేమంటే ఎంటర్టైన్మెంట్ అంత ఇదిగా చూస్తారు, ఎక్కడో మేమంటే చిన్న చూపు ఉంటుంది మా అందరి మీద అని ఉంటుంది. అది ఎప్పుడో 80sలో వచ్చిన సినిమాలో దాసనారాయణ గారు కూడా ఈ డైలాగ్ పెట్టారు. అంటే ఆయన మహా ఇది కదా దాసనారాయణ గారు, గొప్ప దర్శకుడు ఆయన. అయితే అలాగా సినిమా వాళ్ళు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అవకాశాలు ఉన్నప్పుడే జాగ్రత్తగా ఖర్చు పెట్టి చేసుకోవాలి. ఇలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. అయితే ఫిష్ వెంకట్ ఒక విధంగా గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు తరువాత ఏమో సార్ తెలియదు సార్ అని అన్నట్టుగా అంటాడు. ఏమైతే ఏం లే, ఫస్ట్ బన్నీ సినిమా నుంచి ఫెమిలియర్ అయ్యాడు. పాప ముందెక్కిందా బన్నీ ఎక్కించుకున్నాడా అంటే ఏమైతే ఏం లే, ఎవరు ఎక్కారంటావు కదా అని అంటాడు. సో అప్పటికి ఎవరు తెలియదు ఆయన. ఆ తర్వాత ఫిష్ వెంకట్గా బాగా నేమ్ వచ్చింది. తర్వాత దిల్ సినిమా అనుకుంటా, దిల్లోను వాటిలో కూడా బాగానే చేశారు. తర్వాత గబ్బర్ సింగ్లో కూడా చందమామకి క్షందమామ అని పాడుతాడు ఆయన. సో అట్లాంటి ఒక హీరో విలన్ పక్కన ఉంటూనే చిన్న తెలంగాణ యాక్సెంట్లో కామెడీ పండించే ఒక మంచి నటుడు. తర్వాత ఆయన చాలాసార్లు ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూస్ వచ్చాయి, చూసాము. ఆయనకి అడిగి తెలుసుకునేవారు, పవన్ కళ్యాణ్ గారు మీతో ఎలా ఉండేవారు, లేదంటే వేరే హీరోతో చేశారు కదా, బన్నీ గారు ఎలా ఉండేవారు. సో అటువంటి ఆయన ఇప్పుడు 2 కిడ్నీలు పాడైపోయాయి అంటే దీనికోసం అసలు అసోసియేషన్ కూడా గట్టిగా నిలబడి ఏదో చెయ్యాలి. నటులు సీనియర్ నటులు కాబట్టి నటులు చెయ్యాలి, ఆయన ఆరోగ్యం కోలుకోవాలని ఆశిద్దాం. కాకపోతే మొన్న కూడా రీసెంట్గా చూసారా, ఎవరు పాకీజా గారు, అసెంబ్లీ రౌడ్ సినిమాలో పాకీజాగా పరిచయమైన ఆవిడ తమిళనాడు ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోకపోతే ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుందని దానికి తగ్గట్టుగానే ఆయన స్పందించారు. 2 lakhs ఇచ్చారు, ఆమె కొన్ని చీరలు తీసి ఇచ్చారు. సో ఇంతకు తర్వాత రీసెంట్గా కూడా ఒక నటుడు, అంటే ఇప్పుడు అప్కమింగ్ నటులకి అంటే చాలా కష్టం లేండి. ఇప్పుడు నుంచో ఎస్టాబ్లిష్ అయిన నటులకే ఆ పరిస్థితి ఉంటే, మొన్న రీసెంట్గా బలగంలో హీరో తండ్రికి, అంటే హీరోకి చిన్న తాతగారి క్యారెక్టర్ వేసిన అతను కూడా దీనావస్థితిలో చనిపోయాడు. బట్ చాలామంది చెప్తూ ఉంటావు, ఒక పాత నటి కూడా బెంగళూరులో ఏదో టెంపుల్ స్టెప్స్ మీద అడుక్కుంటున్నారని, పాత నటి ఆమె పేరు గుర్తులేదు. ఇట్లా రకరకాలుగా, అంటే అప్పుడు ఇంత సులువు మార్గాలు ఉండేవి కాదు. క్యాష్ ఇవ్వడం ఏదో చేసేవారు. ఎందుకు సార్, నిన్న కూడా మనకు ఒక ఫోటో వైరల్ అవుతుంది. కోట శ్రీనివాస్ గారి కాలు మొత్తం కూడా ఇక్కడ నుంచి అంతా కూడా నల్లగా అయిపోయి ఒక ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు ఆయన మొత్తం రూపు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాము. అసలు ఒకప్పుడు బాగా సుపరిచితమైన వాళ్ళందరూ కూడా రాని ఇలా ఏదో ఒక ఇష్యూ, హెల్త్ ఇష్యూస్ మీద అవ్వడం అనేది కూడా నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న ఒక దురదృష్టమా? లేకపోతే ఒక కరోనా ముందు అనుకుంటా వరుసగా చూసారా కమెడియన్స్ అందరూ చనిపోయారు. వేణుమాధవ్ గారు, ఏవిఎస్ గారు స్టార్ట్ చేస్తే ఏవిఎస్, ధర్మన సుబ్రహ్మణ్యం, నారాయణ, వేణుమాధవ్, వరుస కమెడియన్స్ అందరూ, సత్యనారాయణ గారు, తర్వాత సీనియర్ నటులు సత్యనారాయణ గారు, వీళ్ళు చనిపోయారు, చంద్రమోహన్ గారు, వీళ్ళందరూ. అఫ్ కోర్స్ అప్పుడు కూడా కొంత ఈ సోషల్ మీడియాలో బతుకున్న వాళ్ళు కూడా చంపేశారు. వేణుమాధవ్ గారు అలాగే కదండి, సంవత్సరం ముందు చంపేశాక సంవత్సరం అయిపోయి ఆయన చనిపోయాడు. గవర్నర్ గారు కంప్లైంట్ కూడా ఇచ్చాడు అప్పట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇంకా చంద్రమోహన్ గారు ఉంటే చెప్పక్కర్లేదు, ఎన్నిసార్లు చంపేశారో పాపం. అంటే
అది చాలా తప్పు. అవును. బట్ ఈ ఇండస్ట్రీలో ఉండే నటులకి, జూనియర్ ఆర్టిస్టులకి ఏదో ఒక ఉపాధి కల్పించేలాగా, లేదంటే వాళ్ళకి మెయిన్ ఇన్సూరెన్స్ మాత్రం మ్యాండేట్ అండి. yes. ఎవరికైనా సరే ఇవాళ రేపు వాళ్ళకు ఆస్తులు సంపాదించుకోకపోయినా, బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలియదు. బట్ చాలా మంది ఏమని ఇస్తారంటే, హెల్త్ ఇన్సూరెన్స్ కి సంవత్సరానికి 30,000 కట్టాలా, వేస్ట్లే అంటే. ఒకవేళ కట్టిన తర్వాత కూడా వాడు ఎలా అంటే, నేను 2-3 సందర్భాల్లో చూశాను, ఇయర్ కట్టానబ్బా ఏం యూజ్ అవ్వలేదు అంటే. నేను చెప్పా, ఒరే ఇన్సూరెన్స్ కట్టారు అంటే అది యూటిలైజ్ అవ్వకూడదని కోరుకోవాలి. ఎందుకంటే ఎవడు కావాలని అనారోగ్యం రావాలనుకోవడం. ఒకసారి వచ్చిందంటే, ఒక బండే ఉంది, ఒక కారే ఉంది, రిపేర్ వచ్చిందంటే వస్తూనే ఉంటుంది. అలాగే నీ బాడీకి అనారోగ్యం చేస్తే దానికి ఒకసారి రిపేర్ వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. కాబట్టి ఉంది కదా, దాన్ని ఉపయోగించుకోలేదు అని ఫీల్ అవ్వకు, ఉపయోగపడకూడదనే ఉండాలి. బట్ స్టాండ్ బైగా మినిమం ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోవాలి. ఇవాళ రేపు హాస్పిటాలిటీ ఖర్చులు కూడా ఎలా ఉన్నాయమ్మా, భయంకరంగా. ముట్టుకుంటే 2,000 అంటున్నాడు, ఫీజు 500 600, తర్వాత ఇంజక్షన్, మెడిసిన్ అలా కూడా ఉన్నాయి. అంటే మినిమం 500 నుంచి 1000 వరకు ఉన్నాయి. ఇంకా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంకా మరి 1200 1500 దాని ట్రీట్మెంట్ బట్టి కదా. జస్ట్ వీళ్ళ చేయి పట్టి చూడటం కూడా ఇలా చూసి ఏంటమ్మా, మళ్ళీ అన్ని రిపోర్ట్సే వాళ్ళు చూసి పల్స్ బట్టి చెప్పే రోజులు పోయే, అన్నిటికీ రిపోర్ట్స్ మీద డిపెండ్ అయ్యి చెప్తున్నారు. సో అట్లా వ్యవస్థ అలా అయిపోయింది. బట్ ఇక్కడ మనం ఇక్కడికి వస్తే ఇటువంటి వాళ్ళ కోసం కొన్ని బీమా పథకాలు, అంటే గ్రూప్గా ఇన్సూరెన్స్లు కానీ కల్పిస్తే బాగుంటుంది. బట్ ఇప్పుడు ఈ లోపలికి వెంకటరెడ్డి నగర్లో కూడా ఫిల్మ్కి సంబంధించి కొన్ని పెట్టారు. డే అంతా ఒక డాక్టర్ ఉంటారు, ఫ్రీగా హెల్త్ కార్డు అది చూపిస్తే దానికి ఫ్రీగా ట్రీట్మెంట్ చూపించి మెడిసిన్స్ అవి ఇస్తారు. ఏది అవుట్ పేషెంట్ వరకు. సివియారిటీ ఉంటే కొన్నిటికే పెట్టారు అక్కడ. అంటే మరీ మేజర్ ఇష్యూ, క్యాన్సర్ అలాంటి కొన్ని ఇష్యూస్కే 1-2కే ఆ డాక్టర్ సర్టిఫై చేస్తే అది ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ చూపిస్తారు. దానికి ఆ ఫిల్మ్ అసోసియేషన్ పే చేస్తుంది. సో ఇట్లా మిగతా అన్నిటికీ కూడా వర్తించేలా కూడా ఒక బీమా, ఒక ఇన్సూరెన్స్ చేయిస్తే బాగుంటుంది. ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళ పరిస్థితి చూశాకైనా, ఇంకొంతమంది ఆర్టిస్టుల పరిస్థితి చూశాకైనా అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మంచిది. మరి ఎలా ముందుకెళ్తుందో, ఆయన ఆరోగ్యం బాగుపడి మరలా సినిమాలు యాక్ట్ చేయాలని కోరుకుందాం. అంటే 2 కిడ్నీలు పోవడం అనేది కొంచెం టిపికల్. అట్లీస్ట్ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఇచ్చినా, మళ్ళీ డోనర్స్ తో కారణం ముందు కుటుంబ సభ్యులతో చెక్ చేస్తారు. బట్ కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలిగా. ఇవాళ రేపు అంతా స్వార్థపరులు అయిపోయిన నేపథ్యంలో అలా కాకపోయినా వాళ్ళ పరిస్థితులకు ఏమిటో తెలియదు, చెప్పలేం మనం. సో ఒకదాంతో మేనేజ్ చేయడం కూడా కొద్దిగా కష్టమే. మరి ఎట్లా ఉందో తెలియదు, చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.